అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నేను ప్రత్యూషాదేవి, జనసేన పార్టీ రాజానగర్ నియోజకవర్గం. ఈరోజు మేము రాజానగర్ నియోజకవర్గం రాజానగర్ మండలం శ్రీరాంపురం గ్రామంలో అయితే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారి కొరకు ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ శ్రీరాంపురం గ్రామం అనేది 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గారికి మేము ఎదురు చూస్తున్నాము, ఆయనకి ఎప్పుడు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న చాలామంది యువకులు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా మా ఫస్ట్ ఓట్ కూడా మేము ఒక మంచి సేవ చేసి ఆయనకు వేయాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఫస్ట్ ఓట్ బలరామకృష్ణ గారికి పడుతుంది. మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మా ఫస్ట్ ఓట్ ఆయనకి వేయడానికని అయితే ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి బత్తుల బలరామకృష్ణ గారిని అయితే ఈ ఊరి నుంచి భారీ మెజారిటీతో వాళ్ళు గెలిపిస్తారని ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఖచ్చితంగా హామీ అయితే ఇస్తున్నారు. మా ఊరి నుంచి మేము ఆయన గెలిపించుకుంటామని. అలాగే మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మమ్మల్ని హారతులతో స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా మా నాన్నగారిని వాళ్ళు చేర్చుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా నాన్నగారు 100% రాజానగర్ నియోజకవర్గంలో గెలుస్తారని మేమైతే చెప్తూ ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. వాళ్ళకున్న సమస్యలను బట్టి మేము హామీ ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఒకటే హామీ ఇవ్వట్లేదు. కొంతమందికి వాళ్ళకి అర్హత ఉన్నా కూడా పింఛన్ రావట్లేదు అనేది చాలా ఇప్పుడు వరకు మేము తిరిగిన దాంట్లో చాలా వరకు మాకు అర్హత ఉంది కానీ మాకు పింఛన్ రావట్లేదు అని అయితే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అర్హత ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాం. అర్హత లేని వాళ్ళకి అయితే మేము చేయం, కానీ అర్హత ఉండి వాళ్ళు ఇబ్బంది కొంటే ఖచ్చితంగా మేము చేస్తామని అయితే వారికి హామీ ఇచ్చాము. చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం అడుగుతున్నారు. ఎవరైతే ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నాం అంటున్నారో వాళ్ళు మాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి, ఎక్కడికో హైదరాబాద్, బెంగళూరు అది వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది. మేము 15,000 జీతానికి అక్కడికి వెళ్ళి చేసుకునే దానికంటే ఇక్కడ ఉండి మాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తే బాగున్నాయని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామని అయితే మేము హామీ ఇచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.